సంక్రాంతి రోజు మేమైతే మా పెద్దవాళ్ళందరికీ మూలకు పిలిచి భోజనం పెడతాం. అది కూడా కూరగాయలే సంక్రాంతి రోజు. అన్ని కూరగాయలు కలిపి ఒక కూర వండుతారు. మనం వండుకునే పిండి వంటలు, వాళ్ళకి ఇష్టమైనవి, తినేవి, తాగేవి కూడా అన్ని మూలకు పిలిచి పెట్టి వచ్చి భోంచేసి వెళ్ళమని చెప్తాము. మనం కొనుక్కునే కొత్త బట్టలు కూడా వాళ్ళ దగ్గర పెట్టాకే మేము వేసుకుంటాము. నేనైతే చాలా తక్కువే వండాను. మా అత్తయ్య అయితే చాలా ఐటమ్స్ వండింది. అక్కడి నుంచి కోడి పందాలు చూడటానికి వెళ్ళిపోయాం. నేనైతే పెళ్ళికనప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు. పెళ్ళైన తర్వాత నుంచే మా ఆయన తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాడు. పోయిన సంవత్సరం నుండే అది కూడా. ఇక్కడైతే చాలా అంటే చాలా గేమ్స్ ఉంటాయి. అంటే మగపిల్లలు ఆడేవేలేండి. మనం అలా చూసి రావచ్చు. ఆడాలంటే ఆడొచ్చు కూడా. అదేంటి ఆ గేమ్స్ ఆడపిల్లలు ఆడొచ్చు అంటున్నావు అని అనుకుంటున్నారా? నాకు తెలిసి ఏ గేమ్ అయినా మగ ఆడొచ్చు కాబట్టి ఈ గేమ్ కూడా మనం ఎందుకు ఆడకూడదు అని నేను అనుకుంటున్నాను. నాకైతే తప్పే లేదనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో ఏమో నాకు తెలీదు. నేనైతే ఈ సంక్రాంతిని ఫుల్గా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి నేనైతే ఆడాను. డబ్బులు కూడా పోయింది. చాలా అంటే చాలా గేమ్స్ ఉంటాయి. అంతగా అయితే ఏమీ ఆడలేదు. 1-2 సార్లు పోగానే ఇంకా ఎందుకు వచ్చిందిలే అన్నట్టు పక్క వచ్చేసాను. ఒక చిన్న జాతరలాగే ఉంటుంది. చూడటానికి అంతమంది ఉంటారు కానీ మనకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. పోలీసులు కూడా ఉంటారు. మనం వెళ్ళామంటే చూడటానికి మనకి ఆటోమేటిక్గా ప్లేస్ అయితే ఇచ్చేస్తారు ఆడపిల్లలు వచ్చారని. ఈ మెస్ లోపల అయితే కోడి పందాలు జరుగుతుంది కానీ చూడటానికి కూడా కొంచెం కూడా ప్లేస్ ఉండదు. అంతమంది ఉంటారు. అందుకే లోపలికి అయితే ఎప్పుడు వెళ్ళాం మేము. బయట నుంచి బయటకే చూసి వచ్చేస్తాం. మేము ఇంక ఇంటికి వచ్చినప్పటికి నైట్ అయిపోయింది. సంక్రాంతి అయిపోయింది. మరి కనుమ రోజు ఏం చేస్తానో తెలియాలంటే సబ్స్క్రైబ్ మై ఛానల్.